ప్రజల్లోంచి సపరేట్ చేసి చూడలేం. ప్రజలు అంటే మా కార్యకర్తలనే అర్థం. ఉమ్, అండ్ ఆల్సో ఇక్కడ మీరు గమనించాల్సిందండి, జగన్మోహన్ రెడ్డి గారు జనరలైజ్ చేసి ఫ్రమ్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అంటే ఏంటి, కార్యకర్త అనేవాడు కాలర్ ఎగరేసి ఇతను మా నాయకుడు అని చెప్పుకునేలాగా ఉండాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాకు కష్టాలు వచ్చాయనో, అఫ్ కోర్స్ నేను సాయిరెడ్డి గారిని ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు. ఆయన ఎందుకు వెళ్ళారు అంటే, వ్యవసాయం చేసుకుంటాను, నా క్యారెక్టర్ ఉంది, నా క్రెడిబిలిటీ ఉంది, నాకు ఎవరికి తల వంచని ధైర్యం ఉంది, ధైర్య సాహసాలు ఉన్నాయని చెప్పారు. మేమనేది ఏంటంటే, ధైర్యము ధైర్య సాహసాలు ఉన్నప్పుడు ఇంకా 3 ఏళ్ళు మీకు రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పుడు, మనకు ఒక మెంబర్ ఉండేవాడు కదా రాజ్యసభలో, మన వాణిని వినిపించడానికి, ప్రజల కోసం పోరాడడానికి ఒక మెంబర్ మన పార్టీ తరఫున ఉండేవాళ్ళు కదా. ఎందుకు ఇప్పుడు ఆగమ్యకాల మీద రాజీనామా చేశారన్నదే మా బాధ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటంటే, యుద్ధానికి వెళ్ళేవాడు విల్లంబులు లేకపోతే తన అస్త్రాలన్నింటినీ వదిలేసి మధ్యలో నేను వెళ్ళిపోతాను, నేను రెస్ట్ తీసుకోవాలి, వ్యవసాయం చేసుకుంటాను అంటే అది పద్ధతి కాదు. పోరాడాలి, 5 ఏళ్ళ కష్టాలు ఉంటాయి, 5 ఏళ్ల తర్వాత బాగుంటుంది. ఈ కష్టకాలంలో కాడిని వదిలేసి వెళ్ళిపోయేవాడు వాడు ఒక నాయకుడు కాదు, వాడిని చూసి కార్యకర్తలు ఎవరు కాలం పైకి ఎగరేయరు అనే ఉద్దేశంతో చెప్పారు తప్పితే, సాయిరెడ్డి గారు తప్పు చేశారనో ఇంకొకరు తప్పు చేశారని కాదు. అఫ్ కోర్స్ అండి, మేము పార్టీ వాళ్ళము, అంటే మా నాయకుడు వాళ్ళకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుంటా పోతుంటే క్లాప్స్ కొట్టి దండేసి దండం పెట్టాలండి. చాలా బయట రూమర్లు కూడా ఉన్నాయి, ఎందుకు రాజీనామా చేసి వెంటనే పోతున్నారంటే అక్కడ ఏదో డబ్బులు ముడుపులు ముట్టాయన్నది ఉంది. నేను సాయిరెడ్డి గారి గురించి చెప్పట్లేదు, మళ్ళీ జనరల్ గా చెప్తున్నా. అవి వాళ్ళు ఎవరికి ముట్టాయండి, ఎవరికి ముట్టాయి? కాకినాడ పోర్ట్ ఎపిసోడ్ లో, కాకినాడ పోర్ట్ ఎపిసోడ్ లో 120 కోట్లు ఎవరికి ముట్టాయి, 30 కోట్లు ఎవరికి ముట్టాయి? అంటే సెగ్మెంటైజేషన్ కూడా అయిపోయింది. వ్యక్తుల పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు, అనవసరం. అది కూడా కేవీ రావు గారి గెస్ట్ హౌస్ లోనే, అంతవరకు తెలుసు నాకు. కేవీ రావు గారి గెస్ట్ హౌస్ లోనే ఈ చెల్లింపులు జరిగినాయని. నేను ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడామనుకోండి, బురద జరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు పబ్లిక్ లో తీసుకోవడం డబ్బులు. నాకు తెలిసి 40 ఏళ్ళు ఆయన ఈ రాజకీయ జీవితంలో కానీ, ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఆయనకున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా చూసినా కానీ ఆయనకు 120కో 30కో ఆయన ప్రలోభాలకు లొంగే మనిషి కాదు. కావాలంటే ఇస్తాడేమో. సాయిరెడ్డి గారి విషయంలో నేను అనట్లేదండి. సాయిరెడ్డి గారు ప్రస్తుతానికి ఏ పార్టీకి వెళ్ళలేదు, రాజీనామా చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అండి, ఆ సీట్ ఇప్పుడు ఎవరి ఖాతాలోకి వెళ్తుందండి? ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. నేను అనేది, ఇప్పుడు నీకు అంత ధైర్య సాహసాలు, అంత గుండె నిబ్బరం ఉన్నప్పుడు, సరే ఉంది, మా పార్టీకి చేశారు, ఇంత చేశారు, ఒక 3 ఏళ్ళు పదవీ కాలం అయిపోయేంత వరకు ఉండి నువ్వు సైలెంట్ గా ఉన్న, పార్టీలో ఎవరు నిన్ను ఏమనేవాళ్ళు? ఆయన మీద ఏం ఒత్తిళ్ళు ఉన్నాయా సార్? మీరు నేను బయట కూర్చొని ఎన్నైనా చెప్తాం, గట్టును కూర్చొని, ఆయనకి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో మనకి తెలియదుగా. అది నేను అనేది అదే అండి. ఇప్పుడు షర్మిల గారు మాట్లాడారు, నాతో బాధ చెప్పుకున్నాను కదా, ఆ ఒత్తిళ్లు కూడా షర్మిల గారు చెప్పింటే బాగుండేది. దానికోసం ఒక లైవ్ పెట్టింటే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇంకా బాగుండేది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు వారు వచ్చి చెప్పాలి, చెప్పినప్పుడు మనం సమాధానం చెప్పాలి. మనం ఊహించుకొని మనం ఎన్నైనా మాట్లాడచ్చండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటలు వారు బయట అన్నారంటే, సాయిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటారని నేను విశ్వసిస్తున్నాను. ఏంటి, వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు, ఉండండి, సమస్యలు ఉంటాయి, మనం సార్ట్అవుట్ చేద్దాం అనే ఉద్దంగానే చెప్పింటారనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ మాటలు సాయిరెడ్డి గారితో ఇంకొకలాగని బయటకు వచ్చి ఇంకొకలాగా చెప్పే నైజం మా నాయకుడిది కాదు. దానికోసం మేము కాలం ఎగరేసుకొని చెప్తామండి. మా నాయకుడు మెంటాలిటీ ఏంటంటే, ఇక్కడో మాట అక్కడో మాట చెప్పే మెంటాలిటీ అయింది కాదు. ఆ సాయిరెడ్డి గారితో కూడా ఫోన్ కాన్వర్సేషన్ జరిగిందని మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పామండి. అంటే లండన్ లో ఉన్నారు అప్పుడు జగన్ గారు, ఇండియా నుంచి సాయిరెడ్డి గారు ఫోన్ చేశారన్నది మనం కూడా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా చెప్పారన్నది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వెళ్ళొద్దని ఏ నాయకుడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా మనం కూర్చొని మాట్లాడుకుందాం, వెళ్ళొద్దని అయితే చెప్పింటాం. బీజేపీ ఎందుకు ఒత్తిడి చేస్తుంటుందంటారు సార్? చంద్రబాబు నాయుడు బాగా బీజేపీ మీద ప్రెషర్ తీసుకురావటం వల్ల బీజేపీ ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చిందా? ఇది ఎలా గేమ్ జరుగుతుందన్నది నాకు కూడా కరెక్ట్ గా తెలియదండి. బట్ ఒత్తిడి అన్నది ఇంకా అది ఓపెన్ సీక్రెట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి ఒత్తిడి ఏం రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేసేంత సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకా రెండవ ఒత్తిడి అంటే వ్యాపార ఒత్తిడిలో, లేకపోతే వ్యవసాయం చేయాలా అని చెప్పేసి ఆయనకు ఆయనే ఒత్తిడి క్రియేట్ చేసుకుంటాడేమో మనకు తెలియదు.